హాయ్ అండి, వెల్కమ్ టు రాణి హెల్దీ ఫుడ్స్. ఇవాళ చికెన్ వెరైటీలో ఒక వెరైటీ రష్మీ చికెన్ కబాబ్ తయారు చేసుకోబోతున్నాం. మరి దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దామా? బోన్లెస్ చికెన్ తీసుకోవాలండి. బోన్లెస్ చికెన్ శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి. ఒక ఫోక్ సహాయంతో ఈ విధంగా మొత్తం డాట్స్ పెట్టుకోవాలండి. ఎందుకంటే మనం మసాలాలు నానబెట్టినప్పుడు మసాలా మొత్తం లోపల వరకు వెళ్ళి బాగా ఊరుతుంది, పీస్ బాగా టేస్ట్గా ఉంటుందండి. అందుకోసం ఈ విధంగా చేసుకోవాలి. టూత్ పిక్ సహాయంతో కూడా ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం పీసెస్ని హోల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ఎంటీ బౌల్ తీసుకొని అందులో ఒక కప్ పెరుగు, కొద్దిగా నిమ్మరసం, అంటే ఒక హాఫ్ నిమ్మకాయని రసం తీసి ఉంచుకున్నానండి. అందులో కొద్దిగా బాదం పేస్ట్, ఒక 10 బాదం గింజలు తీసుకొని పేస్ట్ చేసి పెట్టుకోవాలండి. అది కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి. అందులోనే ఒక 10 జీడిపప్పులు కూడా పేస్ట్ చేసుకొని అందులో వేసుకోవాలి. కార్న్ఫ్లవర్ ఒక 2 స్పూన్లు కార్న్ఫ్లవర్ వేస్తున్నానండి. కొద్దిగా ధనియాల పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, అందులోనే కొద్దిగా సాల్ట్, 1 స్పూన్ పెప్పర్ పౌడర్. మనము ఏ విధమైన కారము ఇందులో యాడ్ చేయడం లేదు కాబట్టి పెప్పర్ పౌడర్ కొద్దిగా ఎక్కువ వేసుకోవాలండి. ఇప్పుడు విస్కర్ సహాయంతో లంప్స్ లేకుండా బాగా ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకున్న ఈ చికెన్ పీసెస్ని కూడా అందులో వేసుకోవాలి. వేసుకొని ఈ చికెన్ని బాగా ఇందులో డిప్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మొత్తం పీసెస్ అంతా పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి. కొద్దిగా కొత్తిమీర, సన్నగా తరిగి కొత్తిమీరను కూడా వేసుకోవాలి. అందులో చివరగా ఫ్రెష్ క్రీమ్, ఒక 2 స్పూన్లు ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ బాగా కలుపుకొని ఓ 4 గంటల పాటు పక్కన ఉంచుకోవాలండి. ఈ పీసెస్కి మసాలా అంతా బాగా పట్టాలి. ఫ్రిడ్జ్లో అయినా ఉంచుకోవచ్చు, లేదా బయట అయినా ఉంచుకోవచ్చు. ఇప్పుడు 4 గంటల తర్వాత పీసెస్ బాగా నానిపోయినాయి.
ఇప్పుడు వీటిని ఈ విధంగా పొడవైనటువంటి బ్యాంబూ స్టిక్స్ తీసుకొని ఈ విధంగా పీసెస్ని 1 by 1 ఇట్లా అరేంజ్ చేసుకోవాలండి. ఈ విధంగా పీసెస్ అన్నీ కూడా ఇదే విధంగా అరేంజ్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులో 1 by 1 అరేంజ్ చేసుకోవాలండి. ఈ విధంగా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మంట చాలా తక్కువగా పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి, ఎందుకంటే పచ్చి చికెన్ కదా, ఉడకడానికి టైం పడుతుంది. కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. పది నిమిషాల పాటు ఇదే విధంగా ఫ్రై అవ్వాలండి. స్టవ్ సిమ్లో పెట్టుకోండి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేసుకుందాం. ఈ పీసెస్ని 1 by 1 ఈ విధంగా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఒకవైపు ఫ్రై అయినాయి, రెండో వైపుకి ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. చాలా సన్నని మంట మీద ఫ్రై చేసుకోవాల్సి ఉంటుందండి, చికెన్ మొత్తం ఫ్రై అయ్యేంత వరకు. కారం ఇంకొంచెం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొద్దిగా మిర్చి పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఈ రష్మి చికెన్ కబాబ్ చాలా బాగుంటుంది అండి, సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది, అలాగే కూడా తినచ్చు, బాగుంటుంది. ఇదే విధంగా చికెన్ మొత్తాన్ని మరో 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. చికెన్ పీసెస్ మెత్తగా ఉడికిపోయినాయి. ఇప్పుడు నిదానంగా టర్న్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. చూసారు కదా, సూపర్ టేస్టీ రష్మి చికెన్ కబాబ్ తయారైపోయింది. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి, ప్రతి ఒక్కరూ ట్రై చేసుకొని తినండి. ఎలా వచ్చిందో మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. If you like this video, please do like, share and subscribe to our channel Rani's Healthy Foods. See you in the next video. Until then, eat healthy, live long.